ఇస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద గ్రూపులే ఉన్నాయి. అలాగని టైం వస్తే ఉప ఎన్నికలను వాయిదా వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 2 లోపే ఉప ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలు లేట్ అయినా కూడా ఇబ్బందే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలితే అది సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశామన్న భావన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వ 14 నెలల కాలంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేశారా, చేసే దశలో ఉన్నాయా, చేస్తున్నారా లాంటి ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలే వస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కో రకంగా ప్రచారం చేస్తున్నారు. కొంత చేశామని కొందరు, కాదు కాదు 90% పూర్తి చేశామని మరికొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. చేసిన కాస్త పని కూడా చెప్పుకునేందుకు, పాజిటివ్ ప్రచారం చేసుకునేందుకు అవకాశం రావటం లేదు. రేవంత్ అధికారానికి వచ్చిన 5-6 నెలల పాటు ఆయన ప్రభుత్వానికి తిరుగులేదు. రేవంత్ నోరు తెరిస్తే విపక్షాలు వణికిపోయేవి. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటల క్షిపణులు పేలుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. నేను కొడితే అన్న కేసీఆర్ ఒక్క డైలాగ్ తో ఇప్పుడు తెలంగాణ రాజకీయం పూర్తిగా మారిపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. గులాబీ దళపతి ఎంట్రీ ఇచ్చిందే తడవుగా బీఆర్ఎస్ క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందన్న భయం ఆ పార్టీ వర్గాలను వణికించేస్తోంది. అధికారానికి వచ్చిందే తడవుగా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. దాంతో ప్రధాన ప్రతిపక్షం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోర్టు కనుక ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయం. అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజమైన పరీక్ష మొదలవుతుంది. గెలవడం ఎలా, గెలిపించుకోవడం ఎలా అన్నదే పెద్ద టెన్షనే. ఉప ఎన్నికలే కనుక వస్తే ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వాలా, కొత్త వారికి ఇవ్వాలా అన్నది ఒక ప్రశ్న. వచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చేస్తే ఇప్పటిదాకా పార్టీలో ఉన్న వాళ్లకు కోపం రావచ్చు. ముందు ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత 10 మందిని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగుండదు. అదే సగం మంది ఓడిపోయినా కూడా పార్టీకి, ప్రభుత్వానికి అది సమస్యగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి దిగిపోవాలని ఇంట బయట డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద గ్రూపులే ఉన్నాయి. అలాగని టైం వస్తే ఉప ఎన్నికలను వాయిదా వేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 2 లోపే ఉప ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలు లేట్ అయినా కూడా ఇబ్బందే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలితే అది సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశామన్న భావన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.